హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. జాను, అవునత్తయ్య, ఈరోజు ప్రియాకి పెళ్లి చూపులు. నేను అక్కడికి వెళ్తున్నాను, దాని గురించి మాట్లాడుతున్నాము అని చెప్పి తర్వాత అందరూ టిఫిన్ చేసి అక్కడి నుంచి ప్రియా వాళ్ళ ఇంటికి బయలుదేరాక అభి జానుని ప్రియా వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి వాళ్ళ ఇంట్లో మాట్లాడి కాల్ చేయమని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. జాను ప్రియా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే ప్రియా వాళ్ళమ్మ జానుని చూడగానే, రాజాను, ఎలా ఉన్నావు? పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారైనా ఇంటికి వచ్చావా? ప్రియా కూడా రోజు చెప్తూనే ఉన్నా, ఒక్కసారి అన్న జానుని ఇంటి దగ్గరకు రమ్మని చెప్పు అని. అవును, ఇంతకీ ఒక్కటే వచ్చావు, అబ్బాయి రాలేదా అని అడుగుతుంది. దానికి జాను, ఆంటీ నేను బాగున్నాను, ఇంకా ఇంటికి వచ్చేకి వీలు పడలేదు, కొంచెం వర్క్స్ ఉన్నాయి, ఇంకా ఆయనకి వర్క్ ఉంది, ఆఫీస్కి వెళ్ళారు, కొంచెం సేపు తర్వాత రమ్మని చెప్పాను, వస్తారులే. ఇంతకీ అంకుల్ ఎక్కడ కనిపించట్లేదు? మీ అంకుల్ మార్కెట్కి వెళ్ళున్నాడ్రా, పెళ్ళి వాళ్ళు వచ్చేసరికి స్వీట్స్ అవన్నీ తేవాలి కదా, అందుకని వెళ్ళున్నారు. నువ్వు ఈలోపు ప్రియతో మాట్లాడుతుండు, మంచిగా రెడీ అయిందో లేదో ఒకసారి చూసి నువ్వు ప్రియాని కొంచెం బాగా రెడీ చెయ్యి. జాను, ఓకే ఆంటీ, నేను ప్రియాతో మాట్లాడుతుంటాను, ఈ లోపల అంకుల్ వస్తే నేను తర్వాత అంకుల్తో మాట్లాడతానులే అని చెప్పి ప్రియా దగ్గరకు వెళ్తుంది. రూమ్లో ప్రియా అద్దం ముందర దిగులుగా కూర్చొని రెడీ అవుతూ ఉంటుంది. జాను ప్రియా దగ్గరికి వెళ్ళి, ఏంటి నేను రాకముందే ఫాస్ట్గా రెడీ అయిపోతున్నావు, పెళ్ళికొడుకు అంత నచ్చాడా? మరి అంత బాగా నచ్చినప్పుడు మొహంలో సంతోషం ఉండాలి కానీ బాధ ఉందేంటి? ప్రియా, అదేం లేదు జాను, నేనేం బాధపడట్లేదు, బాగానే ఉన్నాను, నీకెందుకు అలా అనిపించింది? జాను, ఏంటి నాకు కథలు చెప్తున్నావా? సరే, ఒక విషయం అడుగుతాను, చెప్పు. నువ్వు మీ ఆఫీస్లో జాయిన్ అయిన కొత్తల్లో నాకు ఒకరి గురించి బాగా చెప్పావు, అంతకుముందు ఎప్పుడూ ఎవరి గురించి నువ్వు అంతగా మాట్లాడలేదు. అతను బాగున్నాడని, నీకు బాగా నచ్చాడని, నీ క్రష్ అని చెప్పావు. నీకే కానీ ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పావు, గుర్తుందా? ప్రియా, ఇప్పుడు అదంతా ఎందుకులే జాను, అప్పుడేదో అలా చెప్పాను, ఆ తర్వాత ఎప్పుడు మనిద్దరి మధ్య ఆ టాపిక్ రాలేదు కదా. జాను, ఇప్పుడే చాలా అవసరం, ఎందుకంటే నువ్వు ఎవరినైతే నీ క్రష్ అని చెప్పావో, పెళ్లి చేసుకుంటానని చెప్పావో, అతనే నీకు ప్రపోజ్ చేసినా ఎందుకు అతనికి ఏ సమాధానం చెప్పకుండా ఈరోజు పెళ్లి చూపులకి రెడీ అయిపోయావు? ఆంటీ అంకుల్ గురించి ఆలోచిస్తున్నావా? వాళ్ళ గురించి ఆలోచించి ఇలా చేస్తున్నట్లయితే నేను ఖచ్చితంగా ఆంటీ అంకుల్తో మాట్లాడతాను, వాళ్ళు కూడా నీకు ఇష్టం లేని పెళ్ళి అయితే చెయ్యరు కదా. అయినా ఒక విషయం చెప్పు, ఇంతకీ నువ్వు పెళ్ళి కొడుకు ఎలా ఉంటాడో కనీసం ఫోటో అన్నా చూసావా అని అడుగుతుంది జాను. ప్రియా లేదన్నట్టు తల ఊపుతుంది. ఎందుకు చూడలేదు? అతన్ని చూడటం కూడా నీకు ఇష్టం లేదన్నప్పుడు అతనితో కలిసి జీవితాంతం ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నావు? ప్రియా, జాను, నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా? వివేక్ సార్ నాకు ప్రపోజ్ చేశారు నిజమే, కానీ అతనెక్కడా, నేనెక్కడా? నేను జస్ట్ మిడిల్ క్లాస్ అమ్మాయిని, కానీ సార్ అలా కాదు. నీకు తెలుసు కదా, వివేక్ సార్ వాళ్ళకి బాగా డబ్బులున్నాయి. మరి నా స్థాయి మర్చిపోయి నేను అతని పక్కన భార్య స్థానంలో ఎలా ఉండగలను? ఒకవేళ నేను పెళ్లి చేసుకున్నానా అనుకో, అప్పుడు ఆఫీస్లో వాళ్ళు, బయట వాళ్ళంతా ఏమనుకుంటారు? నేను అక్కడ పని చేస్తూ బాగా డబ్బున్న వాడిని వలలో వేసుకొని పెళ్లి చేసుకున్నానని మాట్లాడతారు. ఆ మాటలంతా అవసరమా? జాను, నాకంటే అప్పుడు అమ్మా నాన్నే ఎక్కువ బాధపడతారు. అందుకే అమ్మ వాళ్ళు చూపించిన సంబంధం చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా. నాకేముంది, 2 రోజులు బాధపడతానేమో, తర్వాత సర్దుకుపోవటం అలవాటు చేసుకుంటాను. లైఫ్ ఎప్పుడూ మనం అనుకున్నట్టే ఉండాలని రూల్ అయితే లేదు కదా అని అంటుంది. జాను, పిచ్చా నీకేం?
ఏం మాట్లాడుతున్నావు అసలు? అర్థమవుతుందా? సరే, మీ అమ్మ వాళ్ళు చూపించిన పెళ్లి సంబంధమే చేసుకో. ఇంతకీ అసలు ఆ పెళ్లి కొడుకు ఎవరని కనీసం ఫోటో అన్నా చూసావా? నువ్వు చూడలేదు కదూ, మరి ఎలా ఒప్పుకున్నావు ఈ పెళ్ళికి? నేను చెప్పనా ఆ పెళ్లి కొడుకు ఎవరో? ఒకసారి నువ్వే నాకు చెప్పావు, గుర్తుందా? ఎవడో ఒకడు డ్రింక్ చేసి నీ వెంటపడి ఏడిపిస్తున్నాడంటే వాడిని కొట్టాను అని నాకు చెప్పావు కదా, గుర్తొచ్చిందా? వాడే వచ్చే పెళ్ళి కొడుకు. నువ్వు ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ అందరి ముందు వాడిని కొట్టావని వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో బెట్టు కట్టాడు, నిన్ను ఎలాగైనా వాడి సొంతం చేసుకుంటానని. ఆ కోపంతోనే ఇలా ఈరోజు పెళ్లి చూపులకు వస్తున్నాడు. వాడు నిన్ను పెళ్లి చేసుకునేది నిన్ను టార్చర్ చేయడానికే తప్పితే నిన్ను ప్రేమగా చూసుకోవడానికైతే కాదు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక తర్వాత నీ ఇష్టం ప్రియా. లాస్ట్గా ఒక మాట, నువ్వు ఏదైతే స్టేటస్ అది ఇది అని మాట్లాడుతున్నావో ఆ విషయం వివేక్ అన్నయ్యకు అసలు లెక్కలో కూడా రాదు. నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా నువ్వు మిడిల్ క్లాస్ అని అస్సలు అనుకోరు. వాళ్ళకి కావాల్సింది మంచి అమ్మాయి, వాళ్ళని కూతురుగా చూసుకోవాల్సిన అమ్మాయి. ఎటు నుంచి చూసినా నువ్వు వివేక్ అన్నయ్యకి పర్ఫెక్ట్గా సరిపోతావు. నీ పిచ్చి ఆలోచనలన్నీ వదిలేసి ఒకసారి ఆలోచించు, నీకే అర్థమవుతుంది అని చెప్పి ఆ రూమ్లో నుంచి వచ్చేస్తుంది. అంతలో ప్రియా వాళ్ళ నాన్న కూడా రావడంతో జాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రియాకి వాళ్ళ నాన్నకి ఆ పెళ్ళి కొడుకు గురించి క్లియర్గా చెప్తుంది. అలాగే వాడు ఎవరెవరు అమ్మాయిలతో తిరిగాడో ఆ ఫొటోస్ అన్నీ కూడా వాళ్ళకి చూపిస్తుంది. అది చూసిన ప్రియా వాళ్ళ నాన్న బాధపడుతూ, నా చేజేతులారా నేనే నా కూతురి జీవితాన్ని నాశనం చేసేవాడిని. నేను వాళ్ళ గురించి ఒక ఇద్దరిని ముగ్గురిని అడిగినప్పుడు కూడా వాళ్ళ అబ్బాయి మంచివాడని చెప్పారు జాను. అందుకే ఈ సంబంధం ఒప్పుకున్నాను. ఇప్పుడే తెలిసింది కాబట్టి సరిపోయింది. ఇంకా లేట్ చేసుంటే నా కూతురి జీవితం ఏమైపోయిందో అని చెప్పి బాధపడుతూ ఉంటారు. జాను, అంకుల్ అయిపోయింది కదా, ఇంకా విషయం వదిలేండి. అలానే ఈరోజు ప్రియాకి పెళ్లి చూపులు జరుగుతుంది, అది కూడా ప్రియాని ఇష్టపడే అతనితో. ఈ విషయం ప్రియాకి కూడా తెలీదు అని చెప్తుంది. ప్రియా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఎవరా అన్నట్టు జాను వైపు చూస్తారు. జాను వాళ్ళకి వివేక్ గురించి మొత్తం చెప్తుంది. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వివేక్ ప్రియాని చూసుకోవడానికి వస్తున్నట్టు చెప్తుంది. ఆ విషయం ప్రియాకి తెలీదు అని కూడా చెప్తుంది. వాళ్ళతో ఆ విషయం అంతా మాట్లాడేసిన తర్వాత జాను అభికి ఫోన్ చేసి స్టార్ట్ అయ్యారా అని అడుగుతుంది. అభి, నేను బయలుదేరుతున్నాం, కానీ ఇంతకీ ఆంటీ అంకుల్తో మాట్లాడావా? ఏమని చెప్పారు వాళ్ళు అని అడుగుతాడు అభి. దానికి జాను, నేను మొత్తం చెప్పాను. వాళ్ళు కూడా అంత డబ్బున్న వాళ్ళు ఎలా అని కొంచెం భయపడ్డారు. నేను తర్వాత వివేక్ అన్నయ్య గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాను. వాళ్ళు వస్తే ఒకసారి మాట్లాడాక ఆంటీ అంకుల్ కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుస్తుంది కదా, అందుకే వాళ్ళతో మాట్లాడాక మీకు ఎలా అనిపిస్తే అలా చెప్పండి అని చెప్పాను. ఇంకా మీరు లేట్ చేయకుండా బయలుదేరి రండి. ఇంతకీ వివేక్ అన్నయ్య పేరెంట్స్తో మాట్లాడారా? వాళ్ళు ఏమని చెప్పారు? ప్రియాని వాళ్ళ ఇంటి కోడలుగా ఒప్పుకున్నారా అని అడుగుతుంది జాను. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.